ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడనుంది. ముఖ్యంగా మనకు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వచ్చేసి ఉత్తర భారతదేశం వైపుగా కదులుతోంది. దీని వలన రాగల 24 గంటల్లో ఆంధ్రాలో ముఖ్యంగా మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, అలానే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ, అలానే తిరుపతి జిల్లాతో పాటుగా మనకు సంగారెడ్డి, అలానే హైదరాబాద్ నగరంతో పాటుగా మెదక్ జిల్లాల్లో వర్షాలుండే అవకాశాలు రాగల 24 గంటల్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలను వీడియోలో చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనించినాము అంటే మనకు ఈరోజు అంటే 17th ఆగస్టున సాయంకాలం ఒక 5:45 PM అయింది. సో ఈ టైంలో మనకేమవుతుంది అంటే ఇక్కడ అంటే తిరుపతికి చాలా దగ్గరగా ఒక థండర్ స్టార్మ్ అనేది మెల్లగా తమిళనాడు ప్రాంతంలోకి ప్రవేశించింది. అలానే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాల్లో ఉంటున్న మేఘాలు అనేవి బాగా బలపడి సెంట్రల్ ఏపీలోకి ప్రవేశిస్తుంది. అంటే మనకి ఇక్కడ చూసినామంటే ఏలూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అనేవి మొదలైనాయి. దాంతోపాటుగా వచ్చేసి కోనసీమ జిల్లాలో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇంకొక బ్యాచ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అనేవి మెదక్ అలానే నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ నగరం మీదుగా కూడా ఏర్పడి మెల్లగా మనకు ఆంధ్ర వైపుగా దాని యొక్క పయనం అనేది సాగిస్తూ ఉన్నది. ఇప్పుడు అలానే మనము విండ్ ప్యాటర్న్ కూడా చూద్దాము. మనకి ఇక్కడ 850 HPA విండ్ ప్యాటర్న్ అనేది చూస్తాం. చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనకు ఇక్కడ ఉత్తర బంగాళాఖాతంలో నుంచి ఉన్న అల్పపీడనము మెల్లగా కలకత్తాకి ఉత్తర భాగంలోకి వెళ్ళింది. దీని వలన మనకు దీని యొక్క ప్రభావం వలన మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో స్వల్పంగా కొన్ని వర్షాలు అనేవి పడుతుంది. ముఖ్యంగా మనకు ముంబై ప్రాంతం నుంచి కొన్ని వర్షాలు అనేవి వస్తాయి. దాంతోపాటుగా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా కొన్ని వర్షాలు అనేవి మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా అలానే తెలంగాణ రాష్ట్రం మీదుగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో సిమిలర్గా ఈ రోజు ఎలా ఉందో అలాగే నెక్స్ట్ ఒక 2 to 3 days అలానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మెల్లగా ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి లోపల ఉన్న భాగాలు అంటే ఉత్తరప్రదేశ్ అలానే మనకేమంటే జార్ఖండ్ ఇలాంటి ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకసారి చూసినాము అంటే లోపలికి వెళ్ళిపోతుంది, కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా అంత ప్రభావం అనేది ఉండదు, కానీ స్వల్పంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ నైట్ టైమ్స్లో కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ మనకు కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగినారు. ఏమంటే సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వర్షం ఆగస్టు 15 నుంచి 23 వరకు వర్షాలు ఉన్నాయా అని. ఇది ఏమంటే ఒక బ్లూ ప్రింట్ క్వశ్చన్. అంటే ఇట్లా చాలా మంది వచ్చేసి రాగల ఒక 10 రోజులు రాగల ఒక 15 రోజుల వరకు అప్డేట్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే రాగల 10 రోజుల నుంచి 15 రోజుల వరకు మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఎలాంటి అల్పపీడనం అనేది రాదు. కాబట్టి ఎక్కువ మోతాదులో వర్షాలనే ఉండవు. అంటే మనకు ఫ్లటింగ్ రెయిన్స్ అనేవి ఎక్కడా ఉండవు. కానీ మనకు ఉత్తర భారతదేశం మీదుగా మనకు అల్పపీడనాలు వెళ్తున్నాయి కాబట్టి కొన్ని ఐసోలేటెడ్ షవర్స్ అనేవి ఉంటుంది. ఇప్పుడు చూసినామనంటే నెల్లూరు జిల్లాలోనే మనం తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే మనకు పడుతుంది, కానీ విస్తారంగా అయితే ఉండదు. అలానే ప్రకాశం జిల్లాలో కూడా. సో ఏమంటే ఒక జిల్లా మొత్తం మనకు వర్షం ఉంటుంది, జిల్లాలో అన్ని ప్రాంతాలలో వర్షాలు ఉంటుందంటే ఉండవు. చాలా తక్కువ చోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. దాంతోపాటుగా నంద్యాల అలానే వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు భాగాలలో మనకు అంటే ఆ నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వర్షాలు ఉంటుంది. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే పుట్టపర్తి సైడ్లో వర్షం ఉంటుందా అంటే ఐసోలేటెడ్ రైన్ఫాలే ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు అన్ని రోజుల్లో వర్షాలు ఉంటుంది. ఏ రోజు కన్ఫామ్గా పడుతుందన్న క్లారిటీ అయితే లేదు, కానీ డెఫినెట్గా కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంకాలం రాత్రి సమయంలో 1 లేదా 2 రోజుల్లో ఈ యొక్క 15 నుంచి 23లో 1 లేదా 2 రోజులు ఖచ్చితంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే పుట్టపర్తి సైడ్లో అయితే కనిపిస్తుంది. అలానే సెంట్రల్ ఏపీ కూడా తీసుకున్నామంటే మనకు విజయవాడ, గుంటూరు, అలానే బాపట్ల, దాంతోపాటుగా పల్నాడు జిల్లాతో పాటుగా ఏలూరు, గోదావరి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అది కూడా 2 to 3 days వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఈ 15 రోజులు ఈ 10-15 రోజుల విస్తీర్ణతలో 2 నుంచి 3 రోజులు మాత్రమే, అది కూడా సాయంకాలం రాత్రి సమయాలలో లేదా అర్ధరాత్రి సమయాలలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ రోజు బెటర్గా ఉంది. ముఖ్యంగా వర్షాలు అనేవి లోపలికి వస్తున్నాయి. గత 4-5 రోజుల్లో తీసుకుంటే అది కూడా లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. అలానే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా మనము వర్షాలను అయితే చూస్తాం. ఇక్కడ కొంచెం కన్సిస్టెంట్గా చూడొచ్చు. అంటే ఒక 5 నుంచి 6 రోజుల వరకు కన్సిస్టెంట్గా వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా కన్సిస్టెంట్గా మనకు వర్షాలు ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఒక 10-15 రోజుల వరకు మనం వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఆంధ్రాలో. అలానే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే హైదరాబాద్ నగరంలో 1 లేదా 2 రోజుల వరకు లేదా 2 నుంచి 3 రోజుల వరకు సాయంకాల సమయంలో పాసింగ్ రెయిన్స్ అనేవి ఉంటాయి. అలానే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు, ఈశాన్య భాగాల్లో కూడా అలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్కడ మనకు వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అనేది ఉండదు, కానీ భద్రాచలము దాని దగ్గర ఉన్న ప్రాంతాలు, అలానే మనకు ఈశాన్య తెలంగాణ అంటే కరీంనగర్, దాంతోపాటుగా వరంగల్, అలానే ములుగు ఇలాంటి ప్రాంతాల్లో అయితే కాస్తంత ఖచ్చితత్వంతో మనం చెప్పవచ్చు కొంచెం ఎక్కువ మోతాదులోనే వర్షాలనే ఉంటాయి.
ఇక్కడ మనకు ఇంకొక కామెంట్ ఇచ్చారు, ప్రతిరోజు నెల్లూరులో వర్షాలు అంటున్నారు కానీ ఇక్కడ అసలు వర్షాలు లేవు. ఎస్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకు అంటే మనకు జిల్లాలో తీసుకున్నామంటే ఇక్కడ మనము 1 జూన్ నుంచి 14 ఆగస్టు వరకు ఉన్న వాతావరణ పరిస్థితి తీసుకున్నామంటే నెల్లూరు జిల్లా ఎక్కడ వస్తుంది మనకి ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ, ఇది నెల్లూరు జిల్లా. ఇక్కడ మనము నెల్లూరు జిల్లాని తీసుకుంటే నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఈ దక్షిణ భాగం అంటే తిరుపతి జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో అయితే ఎక్సెస్ రెయిన్ఫాల్ అయితే ఉంది, అంటే సాధారణ కంటే కొంచెం ఎక్కువే పడింది. తిరుపతి జిల్లాలో అయితే లార్జ్ ఎక్సెస్ అంటే సాధారణ కంటే చాలా ఎక్కువ పడిన ప్లేసెస్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ అదే నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీసుకుంటే ఇక్కడ చూసినామంటే ఇక్కడ ఎర్రటి ప్రాంతం ఉంది, అంటే డెఫిషియంట్. అంటే ఒకే జిల్లాలో మనకు డెఫిషియంట్ ఉంది, పచ్చటి కలర్ నార్మల్ ఉంది, అలానే వచ్చేసి ఎక్సెస్ అంటే ఎక్కువ వర్షపాతం ఉంది. సో జిల్లాలో మనకు ఒకే జిల్లాలో అన్ఈవెన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఉంది. ఆయన అంటే ఆ చెప్పిన వారు ఎక్కడ ఉన్నారని నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నెల్లూరులో అంటే నెల్లూరు నగరం అని తీసుకుంటే నెల్లూరు నగరంలో అయితే మనకు నార్మల్ లేదా బిలో నార్మల్ రెయిన్ఫాల్ అయితే మనకు ప్రస్తుతానికైతే ఉంది. కాబట్టి డెఫిషియంట్ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి మేబీ నెల్లూరు నగరంలో అయితే మనకు పడట్లేదు, కానీ కొంచెం దిగువన ఉన్న ప్రాంతం గూడూరు ఇలాంటి ప్రాంతాల్లో అయితే తరచుగా మనము గతంలో కూడా మనము వర్షాలను అయితే చూస్తూ వచ్చాము. అలానే ఇప్పుడు కూడా మనం తీసుకుంటే కొన్ని కోస్టా ప్రాంతాల్లో అయితే పాసింగ్ షవర్స్ అయితే మనకు ప్రస్తుతానికి కృష్ణపట్నం పోర్ట్ సైడ్లో కూడా కొంచెం పాసింగ్ షవర్స్ అయితే ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తుంది. అంటే ఈ రోజు కాకపోయినా నిన్న మనకు కొన్ని రెయిన్ఫాల్ అండ్ యాక్టివిటీ అనేది నెల్లూరు జిల్లాలో అయితే మనకు కనిపించింది. సో కాబట్టి మనం చెప్తున్నట్లు జిల్లాలో మనకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. అలానే చాలా మట్టుకు ఉన్న ప్రాంతం మనం గతంలో కూడా చెప్తూ వచ్చాము, వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అనేది లేదు, విస్తీర్ణతలో ఎక్కువగా ఉండదు, తక్కువ విస్తీర్ణతలో ఉంటుంది, ఐసోలేటెడ్గా ఉంటుంది. సో ఇది రాగల రోజుల్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో దాని గురించి మళ్ళీ మనం వివరంగా మాట్లాడుకుంటాము. ఇప్పుడు రేపు అంటే 18 ఆగస్టున వాతావరణం ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే హైదరాబాద్ నగరం కావచ్చు, నగర పరిసర ప్రాంతాలు, వికారాబాద్, సంగారెడ్డి అలానే మెదక్ జిల్లాల్లో అయితే మనకు డెఫినెట్గా వర్షాలు అయితే ఉంటుంది సాయంకాలం రాత్రి సమయాలలో ఖచ్చితంగా. అలానే తిరుపతి జిల్లాలోని పలు భాగాలు, నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు, అలానే తిరుపతి జిల్లాలోని పలు దక్షిణ భాగాలు అంటే పుత్తూరు, దాంతోపాటుగా నగరి ఇలాంటి ప్రాంతాలు కావచ్చు, చిత్తూరు జిల్లాలోని పలు భాగాలలో అయితే సాయంకాలం రాత్రి సమయాలలో ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో తీసుకుంటే కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, దాంతోపాటుగా వచ్చేసి చిత్తూరు జిల్లాలో అయితే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే తక్కువ వర్షాలు ఉంటుంది. అంటే పల్నాడులో కూడా తక్కువ వర్షాలు, గుంటూరులో అయితే తక్కువ వర్షాలే. దాంతోపాటుగా మనకు బాపట్ల, కృష్ణా, విజయవాడ సైడ్ అంటే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, అలానే మనకు కాకినాడ జిల్లాలో అయితే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే సాయంకాలం అలానే మధ్యాహ్నం సమయంలో కొన్ని వర్షాలు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు తీసుకున్నట్లయితే ఖమ్మం, అలానే సూర్యాపేట, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు భాగాలలో అక్కడక్కడ మనం వర్షాలు చూస్తామే, కానీ ఎక్కువ చోట్లలో అయితే వర్షాలు అయితే 18 ఆగస్టున చూడము. అలానే ఇది 17 కాదు, ఇది 19 ఆగస్టు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 19 ఆగస్టు ఫోర్కాస్ట్. సో 19న కొంచెం మనకు మోడల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది చూపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే కాస్తంత రెయిన్ఫాల్ అనేది సాయంకాలం సమయంలో పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. రాత్రి సమయాలకు వెళ్ళేసరికి తిరుపతి, చిత్తూరు అలానే అన్నమయ్య జిల్లాలో కూడా కొంచెం యాక్టివిటీ అయితే కొంచెం థండర్స్టార్మ్ యాక్టివిటీ అయితే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొన్ని చోట్లలో వర్షాలు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొంచెం ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్ అంటే మనకు ఖమ్మం, అలానే సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటుగా వచ్చేసి మనకు ములుగు, అలానే పెద్దపల్లి జిల్లాలో అయితే కొంచెం థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశాలు సాయంకాలం అర్ధరాత్రి సమయాలలో కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో అయితే పాసింగ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే కొంచెం వచ్చిపోయే వర్షం మాత్రం ఉంటుంది. అనంతపురము, సత్యసాయి, అలానే వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో మనం ఓవరాల్గా వాతావరణ పరిస్థితి తీసుకున్నట్లయితే రాగల 2 రోజులలో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. కానీ 18 కాకుండా 19వ తారీఖున కాస్తంత వర్షాలు పెరిగే అవకాశాలు కొంచెం స్లైట్గా పెరిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రైతులు ఎలాంటి అధికమైన చర్యలు ఏం చేపట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు నీటి వనరులు అంటే నీటి సదుపాయాన్ని ఒకసారి చెక్ చేసుకొని పొలానికి నీరు అందేలాగా ప్లాన్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే రాగల రోజుల్లో కూడా మనకు అంతగా పెద్దగా గొప్పగా వర్షాలు ఏమీ అంతగా కనిపించట్లేదు. కాబట్టి కాస్తంత వాటర్ రిసోర్స్ ప్లానింగ్ అనేది చేయండి. అలానే మనకు డ్యామ్స్లో నుంచి కూడా వాటర్ అనేది ప్రస్తుతానికి విడుదల చేస్తున్నారు దిగువ ప్రాంతానికి.
సో రాగల రోజుల్లో పెద్దగా ఏమి మనకు వరద వచ్చే విధంగా ఏది లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు అనేవి చేపట్టాల్సిన అవసరం లేదు దాని గురించి. అలానే మనకు వర్షాలు కూడా ఏంటంటే రాగల రోజుల్లో అల్పపీడనాలన్నీ ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది కాబట్టి ఎల్ నినో యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది కాబట్టి వర్షాలు సాధారణ కంటే తక్కువగానే ఉంటుంది. అలానే మనం జిల్లాల వారీగా చూసినాము అంటే ఎక్కువ మోతాదులో మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో, అలానే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంటే తిరుపతి జిల్లా మాత్రమే మనకు వర్షాలు చూపించే అవకాశాలు, కొంచెం మెరుగ్గా వర్షాలు చూపించే అవకాశాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంచెం మెరుగ్గా కనిపించే అవకాశాలు అయితే రాగల రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క వర్షాల యొక్క తీవ్రత అనేది మనకు చాలా చోట్లలో చాలా విధాలుగా ఉంటుంది కాబట్టి రైతులు చర్యలు తీసుకోండి. అలానే పంట సాగును కాపాడుకోండి. ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.